మన రాష్ట్రం బాగుండాలి, మన పక్కన తెలంగాణను బాగుండాలి, మన దక్షిణాది బాగుండాలి, మన దేశము బాగుండాలి. ఫస్ట్ దేశం బాగుంటే ఇవన్నీ బాగుంటాయి. ఇక్కడ ఏదొచ్చినా సరే అభివృద్ధి అనేదాన్ని మనం ఖచ్చితంగా సమర్థించాలి, ప్రోత్సహించాలి. సెమీ కండక్టర్ చిప్స్ అనేటటువంటిది లక్షల కోట్ల వ్యాపారం. ఇది లేకుండా ఏది నడవదు. సెల్ ఫోన్ దగ్గర నుంచి, ల్యాప్టాప్ దగ్గర నుంచి, కంప్యూటర్ డెస్క్టాప్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా. అయితే వీటికి సంబంధించి ప్రధానమైనటువంటి అంశం భారతదేశంలో ఇంతకు ముందు ఉండేది కాదు. తైవాను, చైనా, తర్వాత జపాను, కొరియా ఇట్లాంటి దేశాలు, అమెరికా లాంటి దేశాలకే పరిమితమైంది. ఇప్పుడు ఇండియాలో ప్రోత్సహించాం. పిఎల్ఐ కింద విపరీతమైనటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వడంతో ఇప్పుడు పెద్ద ఎత్తున కంపెనీలు వస్తున్నాయి. ఈవెన్ ఆంధ్రప్రదేశ్కి కూడా వస్తున్నాయి. ఓవరాల్గా చూస్తే ఇప్పటిదాకా జూన్ 2023లో మైక్రాన్ టెక్నాలజీ గుజరాత్లో పెట్టింది, ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. ఫిబ్రవరి 2024 టాటా ఎలక్ట్రానిక్స్ ప్లస్ పిఎస్ఎంఎస్సి కలిసి దొలేరోలో పెట్టింది, ఇది ఆన్గోయింగ్లో ఉంది. ఫస్ట్ది వచ్చేటప్పుడు 2555 కోట్లు, ఇదేం 10,329 కోట్లు. అట్లా ఫిబ్రవరి 2024 సీజీ పవర్ రెన్సాస్ ఎలక్ట్రానిక్స్ ప్లస్ స్టార్స్ మైక్రో ఎలక్ట్రానిక్స్, ఇది సనద్ గుజరాత్లో పెట్టుకొచ్చారు. ఇది ఆల్రెడీ లాంచింగ్ కూడా అయిపోయింది. 863 కోట్ల పెట్టుబడి. ఫిబ్రవరి 2024 టాటా సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్, ఇది వచ్చేటికి అస్సాంలోని జాగ్రీ రోడ్లో పెట్టుకొచ్చారు. ఫేజ్ 1 టు బి కమిషన్డ్ 2026 నాటికి 3065 కోట్ల పెట్టుబడి. సెప్టెంబర్ 2024 కెన్యాస్ సెమీకాన్, ఇది సనద్ గుజరాత్లో పెట్టుకొచ్చారు. పైలట్ ఫెసిలిటీ ఆపరేషన్ కూడా బిగిన్ అయిపోయింది, 375 కోట్ల పెట్టుబడి. మే 2025 హెచ్సిఎల్ ప్లస్ ఫాక్స్కాన్, ఇది జవార్ ఉత్తరప్రదేశ్, ఇది ఇంకా రన్నింగ్లో అంటే ఆన్గోయింగ్లో ఉంది వర్క్, 420 కోట్ల పెట్టుబడి. ఆగస్టు 2025 ఎస్ఐసి సెమ్, ఇది భువనేశ్వర్ ఒరిస్సాలో పెట్టారు, రీసెంట్గా అప్రూవ్ అయింది, 234 కోట్ల రూపాయల పెట్టుబడి. అలాగే ఆగస్టు 2025 3D గ్లాస్ సొల్యూషన్స్, భువనేశ్వర్ ఒరిస్సా, రీసెంట్లీ అప్రూవ్ అయింది, 220 కోట్ల పెట్టుబడి. అలాగే ఆగస్టు 2025 కాంటినెంటల్ డివైస్ మొహాలీ పంజాబ్, రీసెంట్లీ అప్రూవ్ అయింది, 13 కోట్ల రూపాయల పెట్టుబడి. అట్లాగే ఆగస్టు 2025 అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీస్ ఆంధ్రప్రదేశ్, రీసెంట్గా అప్రూవ్ అయింది, 53 కోట్ల రూపాయల పెట్టుబడి. దాన్నే మొన్న లోకేష్ గారు వెళ్ళి థ్యాంక్స్ చెప్పొచ్చింది నరేంద్ర మోడీకి. ఈ ప్రస్తుతం సెమీ కండక్టర్ చిప్స్కి సంబంధించి దేశంలో వరదలా వస్తున్నటువంటి పెట్టుబడులు.